వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. తల్లి గురించి చెల్లి గురించి కూడా మాట్లాడారు కాబట్టి విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. షర్మిల గారికి కూడా అలానే ఉంటారు. వాళ్ళ బర్త్డేలు ఉన్నా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఉన్నా కానీ మీరు స్టేటస్లు పెడతారు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. ఆ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సన్నిహితంగా ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్లోజ్నెస్ ఎవరికైనా ఉంది అంటే రోజా గారికి. ఒక రకంగా అందరికి తెలిసిన విషయం అది. ప్రతిపక్షాలకి అధికారంలో అందరికి కూడా ఫ్యామిలీ చల్లా చెదరైపోయింది కదా. ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ రకరకాలుగా వింటుంటాం, వాళ్ళ వర్షను వీళ్ళ వర్షను. విన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు? ఖచ్చితంగా కలుస్తారు. బ్లడ్ రిలేషన్ అనే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కొన్ని రోజులు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారేమో కానీ అది ఎప్పటికీ నిలవదు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మేము ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయినాడు. ఎప్పుడు కూడా వైఫ్ని తీసుకురాని చంద్రబాబు నాయుడు వైఫ్ని తీసుకురావటం, వైఫ్ కోడలు కొడుకుతో నారావారిపల్లికి వెళ్ళి ఏమంటారు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి అనేది. పోయింది కదా ఆయన పోయిన తర్వాత మొత్తం అసలు లేదు, మొన్నటి వరకు లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఏమంటారు పచ్చ ఛానళ్ళ ద్వారా విషం చిమ్మి ఇదే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ అని చెప్పి ఎన్బికే ఆఫీస్ నుంచి ఆవిడ మీద ఎన్ని అలిగేషన్స్, ఎన్ని నీచమైన పోస్టులు పెట్టారు. ఆవిడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్, సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఈరోజు ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో బాగున్నారో అక్క చెప్పాల్సిందే, మాకు తెలీదు. కానీ జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇంతవరకు నేను చూస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్నని ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా, ఒక అవమానం చేసినా, లేదా ఆయన్ని బాధ పెడితే వెంటనే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నష్టం మనం చూడొచ్చు. ఎవరైనా మీరు పేరు తీసుకోండి, వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు కానీ మన భారతమ్మ గారు కానీ వాళ్ళు భగవంతుడిని బాగా నమ్మిన వ్యక్తులు, చాలా మనుషులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు. సో ఎవరికి నష్టం చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళని నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో అది టైం అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ ఒకటి ఫ్రాంక్ గా చెప్పండి రోజా గారు, ఎందుకంటే మొన్న మీరు చూస్తే ఎప్పుడో 2-3 years ముందు జరిగిన యాక్సిడెంట్ ని తీసుకొచ్చి జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని పచ్చ ఛానల్లో ఎంత ఘోరంగా వేశారు. మళ్ళీ విజయమ్మ లెటర్ పెడితే అది ఫేక్ లెటర్ అన్నారు. మళ్ళీ ఆవిడ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఏమో ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చేలాగా వాళ్ళు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఈ విధంగా ఫ్యామిలీలో చిచ్చు పట్టాలని చూస్తున్నాడు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. ఖచ్చితంగా భగవంతుడు ఈ ఫ్యామిలీని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒకటి చెప్పండి, ఎందుకంటే అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? కాదు, అధికారం వచ్చేదాకా బాగున్నారు కదా, అధికారం ఎప్పుడో గొడవలు ఏంటింది కదా. అదే నేను చెప్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాటాలో వచ్చిన గొడవలు. ఇప్పుడు మొన్న అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇద్దరికి ఎంత అవసరమో అంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసే వెళ్ళారు. ఆయన ఉండగానే అన్ని పార్టీషన్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏం ఆశిస్తున్నారు, ఎవరు వెనకుండి ఇది నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు. తెలిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు కదా. ఇంకెవరున్నారు ఇంకా నడిపించడానికి? అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ. వాళ్ళ ముగ్గురు మీద కాదు కదా. వాళ్ళ ముగ్గురికి ఎంత బాండేజ్ ఉంది, ఎంత అఫెక్షన్ ఉంది అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. అవును. ఇప్పుడు వెనక నుంచి ఎవరు చిచ్చు పెడుతున్నారు అనేది తెలిస్తే, ఆ చిచ్చు కారణం ఏంటో తెలిస్తే అంతా సెటరేట్ అయిపోతుంది. సో అదే దాంట్లో చూస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అంటే వీడియో అంటే గుర్తొస్తుంది ఇప్పుడే. సో ఎలక్షన్స్ టైంలో విజయమ్మ గారు ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో కడప ఎంపీగా పాప పోటీ చేస్తుంది, షర్మిలకి సపోర్ట్ చేయండి అని. సో జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడకుండా కేవలం వాళ్ళ కూతురు గురించే బాధ్యత కదా. ఆ వీడియో స్టేజ్ మీద చాలా చేంజ్ వచ్చింది. ఎక్కడ చేంజ్ కేతిరెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, ఆ వీడియో వల్ల చాలా డ్యామేజ్ అయింది పార్టీ. కానీ అదేం లేదు. కానీ నేనేమంటానంటే ఒక లాస్ట్ మీటింగ్ మీరు జగన్ గారితో విజయమ్మ గారు స్టేజ్ మీద మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను,
నా కొడుకుని సీఎం చేసి నా భర్త ఆశయాల్ని ప్రజలకు అందించే విధంగా మీకు అందిస్తున్నా. ఇక నా కూతురు లైఫ్ కోసం నేను వెళ్తున్నాను. ఈ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఏ రోజు పార్టీ మీటింగ్ రాలేదు, ఏ రోజు పార్టీ గురించి మాట్లాడలేదు. సో తన కూతురు కోసం వెళ్తున్నాను, తన కూతురుని రాజకీయంగా నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి స్టేజ్ మీద ఆవిడ కుండ బద్దలు కొట్టి చెప్పి వెళ్ళింది. ఆ ఫ్యామిలీ ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉంటారు. సో తన కూతుర్ని గెలిపించుకోవాల ఆలోచనలో ఆ రోజు చేసిందే తప్ప కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? ముఖ్యంగా తల్లికి కొడుకు అంటే పిచ్చి. కాబట్టి ఈరోజు షర్మిల గారిని గెలిపించమని చెప్పిన విజయమ్మ గారు మరి ఎందుకు గెలిపించలేకపోయారు? ఆవిడ తల్లి ప్రేమతో చెప్తుంది, కానీ రాష్ట్రానికి తనకన్నా అక్కడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. కాబట్టి అక్కడ మనం చూడాలి. సో ప్రతి విషయానికి ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ లీడర్ కాలడు. ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు, పార్టీ ఇమేజ్, పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు. కొంతమంది ఇండివిజువల్ బలంతో ఏ పార్టీ వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా 5 సార్లు 7 సార్లు గెలిచిన వాళ్ళు మనం చూస్తుంటాం. బుచ్చయ్య చౌదరి గారు. సో అదంతా ఇండివిజువల్ గా వాళ్ళు ఒక వేవ్, అది వాళ్ళకి వేసేస్తుంటారు, ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే క్యాస్ట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది కదా, క్యాస్ట్ పిచ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. సో అలాంటివి ఉంటాయి. సో పాలిటిక్స్ లో అన్ని మిక్స్, కులం, బలం, మనీ, ఆ సమయం, ఆ సందర్భం అన్ని కూడా కలిసి వస్తాయి. ఓకే, ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ గారు రివ్యూ మీటింగ్స్ బాగానే పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? మీరేం చెప్తున్నారు ఆయనకి? అసలుకి అది మేము ఆయన దగ్గర చెప్తాం, మీకెందుకు చెప్తాం? ఆయన పర్సనల్ డిస్కషన్. సో అంటే పర్సనల్ డిస్కషన్ అనేది కాదు కదా, ఇది పబ్లికే కదా. ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో చెప్పాల్సిన విషయం. డిస్కషన్ వచ్చినప్పుడు పబ్లిక్ లో మాట్లాడతారు. ఇది క్యాడర్ మధ్యలో డిస్కషన్, క్యాడర్ మధ్యలో వాళ్ళు కోరు వాళ్ళు ఓడిపోయామని కొంతమంది అంటుంటారు. కానీ ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. కాదు కదా, మాది 6 months ఉన్నింది. ఈవీఎంస్ ఎప్పుడు కూడా ఎలక్షన్ అయ్యాక కౌంటింగ్ తర్వాత 6 months ఉండాలి. ఎవరు కేసు వేసినా ఎలక్షన్ కమిషన్ ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఆ వివిప్యాట్స్ తీసి కౌంటింగ్ చేసి వాళ్ళకి చూపించాలి. కానీ ఈసారి 10 రోజులకే డెస్ట్రాయ్ చేయమని క్లియర్ గా ఆర్డర్ ఇచ్చి డెస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ ఇది. రెండోది, ఎప్పుడైనా ఈ ఈవీఎంస్ అనేది మిషనే కదా. నీకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఆన్లైన్ లో పెట్టారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది అది రికార్డెడే కదా. మరి ఆ రోజు పోలైన ఓట్లకి, కౌంటింగ్ రోజు పోలైన ఓట్లకి తేడా చూస్తే 45 లక్షల ఓట్లు పెరిగాయి. దాని మీద కోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఎక్కడైనా 45 లక్షల ఓట్లు ఎలా పెరుగుతాయి? కంప్యూటర్ ఇది సిస్టమే కదా. ఇప్పుడు మిషన్ లో మీరు కొట్టినప్పుడు ఒక 100 సంఖ్య వస్తే 100 సార్లు కొట్టినా 100 రావాలి కదా. అవును, ఒకసారి 98, ఒకసారి 90, ఒకసారి 60 రాదు కదా. అదే పేపర్స్ అనుకో 2-3 అతుక్కొని ఉండొచ్చు, తక్కువ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఓపెన్ చేస్తే సెపరేట్గా ఉండొచ్చు. అట్లా పోలైన ఓట్లకి, కౌంటింగ్ ఓట్లకి 43 లక్షల ఓట్లు పెరిగాయి. అది ఎలా పెరిగాయి? అది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు కోర్టులో. సో కోర్టులో జరుగుతుంది, ఎప్పుడో రోజు నిజం బయటకు వస్తుంది కదా, దానికే అందరం కేసులు వేసింది. ఓకే, రజనీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, టీడీపీ వస్తే భవిష్యత్తులో మీ పరిస్థితి ఏంటి అని. ఎవరు అడిగారు? అదే టీవీ9 లో రజనీకాంత్. ఏమైపోతుంది చూడండి, రైట్ రాయల్ గా ఉన్నాను. ఏమైపోతుంది? వాళ్ళు బాధపడాల్సిందే. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఒక్క సూపర్ 6 లో ఒక హామీ నెరవేర్చలేక జనాల్లోకి వెళ్తే కొడతారన్న భయంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళ ఛానల్లో భజన చేసుకుంటున్నారు తప్ప 5 నెలలు అవుతుంది, ఎక్కడా కూడా ఎవరికి వెల్ఫేర్ అందట్లేదు. ఆరోగ్యశ్రీ తీసేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఈ కేసులు అందరినీ టార్చర్ పెట్టడం తప్ప. కాన్స్టిట్యున్సీ లో కాదు, స్టేట్ లో ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతుంటే, ఇంతమందిని తగలబెడుతుంటే, ఇంతమంది రేప్ చేస్తుంటే, ఇంట్లో దూరి నరికేస్తుంటే కూడా పోలీసులు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇలాంటివి జరగకుండా ఆపలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయింది అనేది 5 నెలల్లో తెలిసిపోయింది. దేశంలో మీరు చూస్తే ఏ రాష్ట్రమైనా
ఒక వ్యతిరేకత రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఒక గవర్నమెంట్ మీద. కానీ వీళ్ళకి 5 నెలలకే వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అందరూ అనేది అర్థమవుతుంది కదా.